నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని బిల్వదళాలతో పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. బిల్వదళాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి పద్మపురాణంలో చెప్పారు. పద్మపురాణం ప్రకారం రైవత అనే పేరు కలిగిన మన్వంతరంలో 14 లోకాలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయటానికి, 14 లోకాలను ఉద్ధరించటానికి శ్రీ మహాలక్ష్మీదేవి బిల్వ వనంలో ఒక బిల్వ చెట్టు కింద అనేక వేల సంవత్సరాలు తపస్సు ఆచరించి ఆ తర్వాత ఆ బిల్వ చెట్టులోకే వెళ్ళి దానిలోనే లీనమైపోయిందని, లక్ష్మీదేవి బిల్వ వృక్షం రూపంలోకి మారిపోయినదని, అది రైవత అనే పేరు కలిగిన మన్వంతరంలో జరిగిందని పద్మపురాణంలో చెప్పారు. అందుకే శ్రీ సూక్తంలో కూడా ఆదిత్యవర్ణే తపసోధిజాత వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్య అలక్ష్మి అని శ్లోకం చెప్పారు. అంటే లోపల బయట ఉన్నటువంటి అశుచిని తొలగింపజేసుకోవటానికి, అంటే మనస్సును శుద్ధి చేసుకోవటానికి, పవిత్ర భావనలు రావటానికి మారేడు చెట్టు రూపంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తున్నానని శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని గంధం రాసిన మారేడు దళాలతో పూజించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఓం బిల్వ నిలయాయై నమః అనే నామాన్ని పఠిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేస్తే సిరి సంపదలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బిల్వ వృక్ష ప్రియ కృష్ణాంబర బిల్వోపమస్తని బిల్వాత్మిక బిల్వవసుర్ బిల్వ వృక్ష నివాసిని అని పద్మపురాణంలో చెప్పబడిన ఈ ప్రత్యేకమైన శ్లోకాన్ని శ్రావణ శుక్రవారం దీపారాధన చేశాక పఠించడం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అనే పేరు కలిగిన మన్వంతరంలో జలం నుంచి ఆవిర్భవించింది. అందుకే శ్రీ సూక్తంలో ఆపహ సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచదేవి మాతరం శ్రియం వాసయమే కులే అంటూ శ్లోకం చెప్పారు. ఆపహ అంటే జలము, స్నిగ్ధాని అంటే ఆహార పదార్థాలు. సృష్టిని ఉద్ధరించడానికి జలం నుంచి ఆహార పదార్థాలను సృష్టిస్తూ చిక్లీతుడు అంటే మన్మధుడికి తల్లిగా శ్రీ మహాలక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో ఆవిర్భవించిందని శ్రీ సూక్తం మనకు తెలియజేస్తోంది. కాబట్టి మనకి అన్నపానాలకు లోటు లేకుండా ఉండటానికి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా వట్టివేళ్లు కలిపిన జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి. పాదరస లక్ష్మీదేవి విగ్రహం గృహంలో ఉన్నవాళ్ళు ఆవు పాలతో అభిషేకం చేయడంతో పాటుగా శ్రావణ శుక్రవారం వట్టివేళ్లు కలిపిన జలాలతో కూడా లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి. సిరి సంపదలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోండి. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలతో శ్రీకృష్ణ పరమాత్మను పూజించినట్లయితే సంవత్సరం మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలం కావచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. వికసింపజేయుని పద్మం. అలాగే పద్లు గతం అనే ధాతువు ప్రకారంగా పద్మ అంటే గమన శక్తి కలది అని అర్థం. ఇక్కడ గమన శక్తి అంటే ప్రసరించే లక్షణం. గమనం అంటే ప్రసారం. ఇక్కడ దీపం వెలిగిస్తే కాంతి గమనం చేస్తుంది, అది ప్రసారం. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే దీపం వెలిగించగానే కాంతి వచ్చి దీపానికి బై బై చెప్పి రాదు, దీపాన్ని వదలకుండా వస్తుంది. చూసారా? అలాగే నారాయణుని వదలకుండా ఒక శక్తి గమనం చేస్తుంది లోకమంతా. ఇది ఆలోచించవలసిన అవసరం. సూర్యుడిని వదలకుండానే కిరణాలు ప్రపంచమంతా వ్యాపించే, పరమాత్మను వదలకుండానే ఆయన ఐశ్వర్య శక్తి ప్రపంచమంతా వ్యాపించింది. ఇక్కడ ఆయన అనుబంధం దేనితో ఉంది? ప్రపంచమంతా వ్యాపించిన శక్తికి అనుబంధం దేనితో ఉంది? పరమాత్మతో. భూమంతా వ్యాపించిన కాంతికి సూర్యుడితో అనుబంధం ఉన్నట్లు విశ్వమంతా వ్యాపించిన శక్తికి పరమాత్మతో అనుబంధం. అది మర్చిపోవద్దు. కనుక ఆయన నుంచి వచ్చింది. అందుకే సూర్యుడిని చూస్తే సూర్య నారాయణ అనాలి. ఆ సూర్య నారాయణని చూడగానే ఆయన కిరణ శక్తిని పద్మ అనాలి.
కనుక పద్మ అయిన కిరణ శక్తితో ఉన్న సూర్యుడు ఎవడు అవుతున్నాడు? లక్ష్మీనారాయణుడు అవుతున్నారు. కనుక ఉదయించిన సూర్యుడిలోనే లక్ష్మీనారాయణ ఎలా చూడాలో నేర్చుకోగలగాలి. సూర్య కిరణాలకి పద్మములని పేర్లు ఉన్నాయి. ఎలా చెప్తామంటే వైదిక నిరుక్తం పద్లు గతవు అనే ధాతువు ప్రకారంగా పద్మము అంటే గమనము చెయ్యున్నది, ప్రసరించున్నది అని అర్థం. కానీ కాంతికి పద్మం అని పేరు. కాంతి కలవాడు నారాయణుడు. దీన్ని బట్టి ఆయన పద్మాసమేత నారాయణుడిగా, ఇది లక్ష్మీనారాయణ తత్వం. దీని ఋషి ఇన్ని విధాలుగా దర్శించారని. కానీ కాంతి రూపముగా జగత్తు యందు వ్యాపించున్నది. అంతా రాత్రి అంటే తలుచుకోవడానికి భయం. అంతెందుకు పొద్దుటి నుంచి రాత్రి వరకు మనకు సూర్యుడు కనబడకపోతే, మబ్బులు నిండిపోతే ఆ రోజంతా గ్లూమీగా ఉంటుంది. అవునా లేదా? ఉత్సాహం రాదు. అందుకే కొన్ని దేశాలు 6 నెలలు సూర్యుడు కనబడట. ఎంత దురదృష్టమో. అప్పుడు వాళ్ళ మనస్సులు డిప్రెషన్స్లోకి వాటిలో పడిపోతాయంటారు. సూర్యకాంతి కానీ సరిగ్గా లేకపోతే డిప్రెషన్ లాంటివి వస్తాయని రుజువైంది. ఇక్కడ కాంతిలో ఏదో శక్తి ఉంది. ఏది? ఏదో శక్తి. ఏదో శక్తి అంటే నీ నోటితో వర్ణించలేని శక్తి. శక్తేగా శక్తి అంటే అమ్మవారు తెలుసు. ఆ కాంతి ఎలా వస్తున్నది? బంగారు కాంతులతో భూమి మీదకి వస్తుంది. ఒక్కసారి చూడు, పొద్దున్న లేచి. అది మొట్టమొదటి బంగారు కాంతులు చూడు. బంగారం హిరణ్యం, హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని మొదలుపెట్టాడు. అంత గొప్ప భావం చూపిస్తున్నాడు ఇక్కడ. కనుకనే పద్మం అనగా కాంతి. ఇక్కడ సూర్యుడు నారాయణుడు, లక్ష్మి కాంతి, రెండూ కలిపి లక్ష్మీనారాయణుడు. ముందు నీకు కాంతి కనబడుతుంది, తర్వాత సూర్యుడు తెలుస్తాడు. ముందు అమ్మ తెలుస్తుంది, తర్వాత అయ్య తెలుస్తాడు లోకంలో కూడా. అదేవిధంగా ముందు లక్ష్మి, తర్వాత నారాయణుడు. ముందు కాంతి, తర్వాత సూర్యుడు వలె లక్ష్మీ నారాయణ తత్వం. కనుక లక్ష్మి ఐశ్వర్యం అంటే అందరికీ ఇష్టమే. కానీ ఐశ్వర్యం నారాయణుని యొక్క శక్తులు. సూర్యుడి నుంచి కాంతి వచ్చినట్టు నారాయణ నుంచి ప్రసరించి వస్తున్నాయి. దానివల్ల వికసిస్తోంది. ఇవంతా కూడా ఎంత అద్భుతమైన భావన మన ఋషులు అందించారో పరిశీలించండి. ఒక పదంలో అంత గొప్ప జ్ఞానం పెట్టారు. అందుకే నామాలకు అంత శక్తి ఉండడానికి కారణం దానిలో అంత జ్ఞానం ఉంది కనుక. ఇది లక్ష్మీనారాయణ తత్వం. మొత్తానికి అమ్మవారి కటాక్ష వీక్షణాల బలిమి ఇటు అనుగ్రహ పాత్రుల్ని చేసింది ముందు, అప్పుడు తర్వాత అమృతం లభించింది. మొత్తం ఈ చంద్రుడు వచ్చిన దగ్గర నుంచి అమృతం దొరకడం వరకే అసలు మొత్తం సాధనా రహస్యం ఉన్నాయండి. అది ఆజ్ఞాచక్ర భేదం తర్వాత సహస్రారం వరకు వెళ్ళడం ఏదైతుందో ఆ ప్రక్రియ మొత్తమే చంద్రోదయం నుంచి అమృత ప్రాప్తి వరకు ఉన్న క్షీరసాగర ఘట్టంలోని సన్నివేశం. ఈ సన్నివేశం యోగంతో ఇలా అన్వయించుకోగలగాలి. అటువంటి భవ్యమైన అమ్మ కారుణ్యాన్ని నమస్కారం చేస్తూ లక్ష్మీ శబ్దానికి 2 అర్థాలు తెలుసుకున్నాం. అటువంటి లక్ష్మిని ధ్యానించినప్పుడు ఆ రూపాన్ని ఒక్కసారి స్మరించుకోండి. వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాది విసేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్తాం సదా శక్తిభిః. ఈ పరిపూర్ణమైన ఉపాసన మీకు ఇవాళ జరుగుతుంది. అమ్మవారిని ఎలా ధ్యానించారు? పద్మంలో ఉన్న తల్లి, పైగా భక్తాభీష్ట ఫలప్రదం, హస్తాభ్యాం అభయప్రదం. హస్తాలతో అభయం ఇచ్చింది. అభయమంత్రం అంటే మనకి ఇదే తెలుసు. కానీ అమ్మ 4 చేతుల్లోనూ అభయాలే అంటున్నాడు ఇక్కడ. హస్తముల చేత అభయం ఇచ్చినది అన్నాడు. మనకు తెలిసి అందులో అభయముద్ర ఒక్కటే, ఇంకోటి వరద ముద్ర, 2 పద్మములు. అటువంటిప్పుడు 4 చేతులు అభయం ఎందుకు చెప్పారు అంటే ఆ 4 చేతులు కూడా మనకు భయాన్ని పోగొడుతున్నాయి. అందులో ఒకటి అభయముద్ర పట్టింది, ఇంకోటి వరద. అమ్మవారు వరద అభయ 2 హస్తమడుతున్నారు. వరము అంటే కోరినది, కోరినది ఇచ్చే తల్లి. అందుకు వరద ముద్ర అంటే ఏది కోరుకుంటే అది ఇస్తున్నది. ఎందుకంటే అమ్మవారు మనకంటే అతీతురాలు కనుక ఉన్నత స్థానంలో ఉంది. ఉన్నత స్థానం అంటే ఎక్కడో ఆకాశం ఉందని భావించడం కాదు, భౌతిక స్థాయిని మించి ఉన్నది అని చెప్పడం. ఉన్నత స్థానంలో అమ్మవారు కురిపించాలంటే పైనుంచి కిందకు పడాలి కదా. అందుకే పైనుంచి కిందకు కురియడం కోసమే వరద పట్టింది. కానీ తన అసలు స్వరూపం ఏంటి? పైన ఉన్నది అభయం. అందుకే జగత్తుకు అతీతమైన తత్వాన్ని చెప్తుంది అభయం. జగత్తు వైపు అభీష్టాలు కురిపిస్తుంది వరద. నిజానికి అభయం ఎక్కడుంటే ఉందయ్యా అంటే జగత్తుని దాటిన తత్వంలోనే అభయం ఉందని చెప్పడానికి అభయహస్తం. కానీ నీ కంప్లైంట్స్ చాలా ఉన్నాయి కనుక నీ కోరికలన్నీ తీరుస్తానని చెప్పడానికి వరదహస్తం. ఈ వరద అభయ 2 పట్టుకుంది ఆ తల్లి. పద్మం ఎందుకు పట్టుకుందో నేను ఇందాకే చెప్పుకున్నా. ఇప్పుడు 4 చేతుల్లో ఏ చెయ్యి మనకి ఆనందం కలిగించలేదు? 4 చేతులు అన్ని భయాలు పోగొట్టాయి కనుక 4 చేతులకి అభయం ఇచ్చే లక్షణం ఉందన్నాడు. హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితాం. ఆవిడ సర్వైశ్వర్య స్వరూపుని కనుక సర్వైశ్వర్య సంకేతంగా పాదముల మొదలు శిరస్సు వరకు సర్వాభరణములు అలంకరించుకున్నాడు ఆ తల్లి.
సర్వాభరణ భూషితయ్యి కనబడుతున్నటువంటి స్వరూపం అది అని వర్ణించారు. అటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని భావించారు. పైగా చుట్టూ ఆవిడ శక్తులు ఉన్నాయి. పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్త సదా శక్తిభి. ఈ వాక్యం అనేక రకమైన మర్మాలను చెప్తుంది. ఊరికనే చదివేయకుండా వాక్యాన్ని ఒక్కసారి భావించండి. పార్శ్వే అంటే అమ్మవారికి ఇరువైపులా ఉన్నటువంటి వారు ఎవరు అంటే శంఖ పద్మ నిధిభిర్యుక్త. పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్త. అమ్మవారి చుట్టూరా నిధి దేవత కొలివై ఉన్నారు అన్నారు. నిధి దేవతలు ఒక దేవతలు ఉన్నారు. అష్టసిద్ధులు నవనిధులు అని మాట మీరు వినుంటారు. అష్టసిద్ధి నవనిధికి దాత అంటారు కదా. నవనిధులు అంటే ఐశ్వర్య దేవతలు వాళ్ళు. నిధి దేవతలు ఉంటారు. నిధి అంటే తరగని సంపద. మనకు సంపద వస్తే సరిపోదు, అది తరగకుండా ఉండాలి కదా. అలా ఇచ్చే దేవతలు కొందరు ఉన్నారండి, వాళ్ళు నిధి దేవతలు అంటారు. అది పద్మ, మహాపద్మ, శంఖ, వరద. ఇది పద్మ అని వరాంతం అన్నారు ఇక్కడ. ఇలా మొత్తం 9 నిధి దేవతలు. ఈ 9 నిధి దేవతల అనుగ్రహంతో తరగని సంపదలు వస్తాయి. వీరు ఎవరంటే అమ్మవారికి పరిచారికులు. అంటే మనకు తరగని సంపద ఇచ్చే దేవతలు అమ్మవారి దగ్గర దాసీలు. ఇది ఆలోచించారు ఇక్కడ. వాళ్ళు అమ్మ చుట్టూ ఉన్నారు. అమ్మ చుట్టూ ఉన్నారంటే ఆవిడ సైగ చేస్తే చాలు వాళ్ళని అనుగ్రహిస్తారు. అదే లక్ష్మీదేవికి ఉపాసన చేస్తూ భక్తులు అయిపోతే ఈ నిధుల్లో ఏ ఒక్కటైనా చాలు, ఒక్క నిధి వచ్చినా చాలు మన బ్రతుకులు తరించిపోతాయి. ఈ నిధి దేవతలకు మంత్రాలు ఉన్నాయి, ఈ నిధి దేవత ఉపాసనలు ఉన్నాయి. వీళ్ళందరూ అమ్మ చుట్టూ కొడుచుకుంటున్నారండి. నువ్వు ఏ సంపదల కోసం తకతకలాడిపోతాయో అలాంటి సంపదలన్నీ అమ్మవారి దగ్గర కొడుచుకుంటున్నాయి. అది అమ్మవారి యొక్క ఔన్నత్యం. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. ఈటీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గత శుక్రవారం పూర్ణిమకు ముందు వచ్చినటువంటి ఆ సుదినం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించలేనటువంటి వారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని వారు ఈ శుక్రవారం తప్పనిసరిగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. అందున స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ భారతమాత కూడా వరలక్ష్మియే. ఆమె యొక్క దివ్యవంతమైన అనుగ్రహం భారతమాత సర్వసంపదల్ని కూడాను మనకు ప్రసాదిస్తుంది. ఆమె విజయలక్ష్మిగా, ఐశ్వర్యలక్ష్మిగా, అనేక రీతుల్లో వరాలను ప్రసాదించే వరలక్ష్మిగా కూడా మనందరినీ ఆశీర్వదించేటువంటి సుగుణవంతమైన ప్రభావతత్వం ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన మనసులో ఆ మాట అనుకొని గనక వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే మంచిది కదా. వరలక్ష్మి ఎవరండి అంటే ఆదిలక్ష్మియే వరలక్ష్మీదేవి. ఆదిలక్ష్మియే వరలక్ష్మి అని చెప్పేసి అంటాం. ఆమె భృగునందిని, అనంతరమున క్షీరసాగర కన్య అయినది. విష్ణువు కూడా ఈ తల్లి లేనిదే మనలేనివాడై కలియుగంలో శ్రీనివాసుడై వెంకటేశ్వర స్వామిగా ఆయన అవతరించాడు. ఆదిలక్ష్మి వరలక్ష్మి అన్నమాట ఇక్కడ. అందుచేత ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఈ శుక్రవారం నాడు మన అందరం కూడాను చక్కగా త్రికరణ శుద్ధితో కనుక జరుపుకున్నట్లయితే లక్ష్మీదేవి ప్రథమ కళగా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇచ్చింది. కాబట్టి ఈ దేవిని ఎవరైతే తలుస్తారో వారందరికీ కూడాను ఆమె అనుగ్రహాన్ని ప్రసరింపజేసి వివిధ రంగాలలో విజయాన్ని చేకూరుస్తుందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:39. తిథి సప్తమి రాత్రి 11:49 వరకు, నక్షత్రం అశ్విని ఉదయం 7:35 వరకు, వర్జం సాయంకాలం 4:35 నుంచి 6:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు, మరల మధ్యాహ్నం 12:46 నుంచి 1:36 వరకు, అమృతకాలం రాత్రి 1:35 నుంచి 3:05 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం. ఈటీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా పౌర్ణమికి ముందు ఉన్నటువంటి శుక్రవారం రోజున ఆచరించుకోలేని వారు కారణాంతరాల వల్ల ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇది శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి. స్మార్తులు ఈ కృష్ణాష్టమిని ఆచరిస్తారు. ఈ కృష్ణాష్టమిని ఆచరించడము అంటే ముఖ్యంగా ఉపవాసం ఉండాలి, జాగారం చేయాలి, కృష్ణుని యొక్క లీలలను కీర్తించడం, అభినయించడం లాంటివి చేస్తూ ఉంటారు. అతి ముఖ్యంగా చిన్న పిల్లలకు కృష్ణుడి వేషం వేస్తారండి. ఎందుకు అది అంటే భగవంతునితో ఏకాత్మ భావనను చేయడమే సకల శక్తులకు, సకల పుణ్యములకు, సకల కార్యసిద్ధులకు మూలం. భగవంతునితో ఏకాత్మ భావన చేయడమే. అది అలవాటు చేయాలి అంటే పిల్లలకు కృష్ణుడి వేషం వేయడం ద్వారా వారిలో నేను కృష్ణుణ్ణి అనేటువంటి ఒక భావన, ధ్యానం అలవాటు చేయడానికి అది ఉపకరిస్తుంది. అప్పుడు దేశక్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం తమ యొక్క బుద్ధి కుశలతను వినియోగించే వారులుగా, సత్పౌరులుగా వారు తయారవుతారు. అందుకని అందరికీ కర్తవ్యం ఏమిటంటే పిల్లల్లో దైవమును తమ హృదయంలో చూసుకోవడము, తాము దైవం కంటే వేరు కాదు అనేటువంటి భావనను వారు రోజు ఆలోచనలో పెట్టుకునేలాగా, ధ్యానంలో పెట్టుకునేలాగా అలవాటు చేయడం అది ముఖ్యాంశం అన్నమాట. తర్వాత ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేయడం, లక్ష్మీ హృదయం పారాయణ చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, ఇవన్నీ కూడా సంపదను సద్వినియోగం చేసే శక్తిని పెంచుతాయి, సంపదకు లోటు లేకుండా చేస్తాయి. నేటి ఆణిముత్యాలు. పనివంతులు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు, బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. మనం సాధన చేత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని గురువుగారి పాదాలు పట్టుకుని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన రీతిలో
శీలాన్ని దిద్దుకుని సరి అయినటువంటి నడతతో మనం ప్రవర్తిస్తే, అటువంటి నడతని కలిగి ఉంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. అందుకే దేవేంద్రుడు ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తరువాత తాను పడినటువంటి కష్టాలకి తానే పశ్చాత్తాపాన్ని పొంది తిరిగి మళ్ళీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి విధానాన్ని తెలుసుకోవడానికి చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయించాడు. ఆయన సృష్టికర్త. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయం చూస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. ఏదైనా సమస్య ఏర్పడితే మొట్టమొదట అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. ఆయన ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఇదిగో మీరు ఇలా వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. సృష్టికర్త అంటే ఈ లోకములను సృజించినటువంటి వాడు. అలాగే మన ఇంటికి కూడా ఓ పెద్ద ఉంటారు. ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ ఇంటి పెద్దని ఆశ్రయించి వారు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో మనం ప్రవర్తించగలగాలి. అది గుణములను కలిగి ఉండుట అంటే. వారి మాట మీద ఒక విశ్వాసం, వారి మాట మీద ఒక గౌరవాన్ని ఉంచడం, వారికి పెద్దరికాన్ని ఇవ్వడం. అందుకే బ్రహ్మగారిని వెళ్ళి అడుగుతారు. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించమన్నారు. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అనేక సందర్భాలలో అసలు శ్రీ మహావిష్ణువు దర్శనమివ్వరు, ఆయన వాక్కు వినపడుతుందంతే. ఈ సందర్భంలో ఆయన ఒక మాట చెప్పారు. పోగొట్టుకున్నటువంటి లక్ష్మిని తిరిగి పొందాలి అంటే క్షీరసాగర మథనం చెయ్యాలి. ఆ క్షీరసాగర మథనం చెయ్యాలి అంటే దానికి కొన్ని సంభారములు కావాలి. ఆ పాల సముద్రంలోకి పట్టుకెళ్ళి అనేకమైనటువంటి లతలు, ఓషధులు మొదలైనటువంటి వాటిని నింపాలి. తర్వాత మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోవాలి. వాసుకుని తీసుకొచ్చి తాడుగా చుట్టాలి. ఈ ప్రక్రియలో నేను మీకు సహాయపడతాను. ఈశ్వరుడి యొక్క సహాయం లేకుండా అసలు ఏ కార్యమూ నెరవేరదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. లక్ష్మీ కటాక్షం కావాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి కేవలము తన యొక్క సమర్థత చేత తాను ఒక కార్యాన్ని చాలా కష్టపడి నిర్వహిస్తే ఫలితం వచ్చేస్తుంది అనేటటువంటి మాటకి సనాతన ధర్మంలో ప్రామాణికత లేదు. అందుకే సుందరకాండలో సీతమ్మ కూడా ఒక మాట చెప్తుంది. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది. పురుషకారమునకు దైవము యొక్క సహాయము తోడు కావాలి. నేను నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి. కానీ ప్రయత్నం చేసేటప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. 99 పాళ్ల నా ప్రయత్నానికి ఒక్క పాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహం కలిసి రాకపోతే ఆ కార్యము నెరవేరదు. అందుకే భగవద్భక్తి అనేటటువంటి మాటకి అంత విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి ఆయన మీద భారం ఉంచి కార్యక్రమాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి సమర్థతని నాకు ఇవ్వడంతో పాటుగా అది ఫలవంతమయ్యేటట్టుగా చెయ్యగలిగిన శక్తి నీ చేతులలో ఉంది అని నమ్మి ఈశ్వరుడికి నమస్కరించడం పరిపూర్ణమైనటువంటి భక్తి. అందుకే మీకు నేను తోడుగా ఉంటాను అన్నారు శ్రీ మహావిష్ణువు. అందుకే క్షీరసాగర మథనంలో ఎప్పుడెప్పుడు వైక్లభ్యములు ఏర్పడతాయో అప్పుడప్పుడు ఆయన వచ్చి ఆదుకుంటారు. ఒకప్పుడు ఆ మందర పర్వతం పాలసముద్రంలోకి దిగిపోతోంది. ఆదికూర్మమై వచ్చి నిలబడ్డారు. తీరా అమృతోత్పాదనమైన తరువాత అమృతాన్ని రాక్షసులు పొందబోయారు. మోహినీ స్వరూపంలో వచ్చి దేవతలకు అందేటట్టు చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఉషాకన్య ఆ మాటలు విని ఆ పెద్దవాళ్ళు ఇట్లాగే అంటారులే, పెళ్ళి ఎప్పుడవుతుందో ఎప్పుడు విహరిస్తానో అని లోపలే అనుకుంది. చాలా రోజులైంది పెళ్ళే కాలేదు. పార్వతీదేవికి ఈ మాటలు కూడా తెలిసాయి. ఆమె మళ్ళీ నవ్వి, ఉషా ఎందుకే అంత తొందర? రాబోయే వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు నీకు కలలో ఒక సుందరాంగుడు కనిపిస్తాడు. నీ మనస్సు దోస్తాడు, వాడే నీ భర్త అంది. పార్వతీదేవి ఇంత సూటిగా చెప్పేసరికి
ఉషాకన్య సిగ్గులు పడింది. అక్కడి నుంచి పక్కకు తప్పుకుంది. ఇక ఆమె చెలికెత్తులు ఆమెను ఒకటే ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆ సాయంత్రానికి అందరూ ఇళ్లకు చేరారు. అప్పటి నుంచి ఉషాకన్యకు క్షణక్షణము పార్వతీదేవి మాటలే గుర్తొస్తున్నాయి. అదో దిగులుగా మారిపోయింది. అన్నం కూడా సహించలేదు. అది గమనించిన చెలికెత్తెలు ఉషాకన్య తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన సంఘటన ఏమేమి అంతా వివరించి చెప్పారు. జరిగిందంతా చెప్పారు. తల్లి ఏదైనా జబ్బేమో అనుకొని వైద్యులను తీసుకొచ్చింది. వైద్యులకు విషయం అర్థమైపోయింది. కానీ సూటిగా చెప్పలేక, ఏమీ లేదమ్మా, ఆ జలక్రీడలో తిరిగింది కదా, నలుగురు దృష్టి దోషం కొట్టి ఉంటుంది, దృష్టి తీయండి. అదిగాక పెళ్ళియుడు కదా, వివాహం చేస్తే అన్నీ సర్దుకుంటాయి అన్నారు. ఉషాకన్య తల్లి దగ్గర ఏమీ చెప్పలేక సిగ్గుపడుతూ సన్నగా ఏడ్చి కూర్చుంది. పెళ్ళియుడికి వచ్చిన పిల్లలంతా అంతే, ఇదే పని చేస్తూ ఉంటారు. ఇంతలో పార్వతీదేవి చెప్పిన వైశాఖ శుద్ధ ద్వాదశి రానే వచ్చింది. ఆ రోజు ఉషాదేవికి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక బలిష్ఠుడైన సుందరాంగుడు తనను పెళ్లి చేసుకున్నాడు. ఉషాకన్య తప్పించుకోవాలని చూసింది, కానీ ఆ పిల్లవాడు మెడలో తాళి కట్టేశాడు. ఉషాకన్య ఏడుస్తూ నిద్రలేసింది. పక్కనున్న చెలికత్తెలకు విషయం చెప్పింది. వాళ్ళంతా కలలో జరిగిన దానికి ఏడుస్తావేమిటమ్మా అని రకరకాలుగా ఓదార్చారు. ఎందుకో ఉషాకన్యకు ఏడుపు ఆగటం లేదు. ఇంతలో చెలికత్తెలతో ఉన్న కుంభాండ పుత్రికి ఒక కొత్త విషయం గుర్తుకొచ్చింది. ఆమె ఇలా అంది, ఉషా, ఇవాళ తిథి ఏమిటో గుర్తు చేసుకో. ఇది వైశాఖ శుద్ధ ద్వాదశి. ఆ రోజు జలక్రీడో ఉత్సవంలో పార్వతీమాత ఏం చెప్పిందో గుర్తు చేసుకో. ఆ తల్లి చెప్పిన రోజే ఇది. నీకు కలలో సుందరాంగుడు కనిపించాడు, వాడే నీ భర్త అవుతాడని పార్వతీదేవి స్వయంగా చెప్పింది కదా. ఆ తల్లి నోటి వెంట వచ్చిన మాట వ్యర్థం ఎలా అవుతుంది? ఆ తల్లిని కోరావు, ఆమె వరం ఇచ్చింది, అది జరగబోతుంది, ఇప్పుడు ఏడుస్తావెందుకు అన్నది. ఆ మాట విన్నాక ఉషాకన్యకు ఏడుపు తగ్గింది, సిగ్గు పెరిగింది. ఆమె అటు ఇటు చూస్తూ, అవునే, నువ్వు చెప్పింది నిజం, కానీ ఆ తల్లి కలలో ఎవరినో చూపించింది. అతనెవరు, ఎక్కడివాడు, ఎవరి కొడుకు, ఎలా తెలుసుకోవాలి, అంతా అయోమయంగా ఉందే అంది. కుంభాండపుత్ర మళ్ళీ ఇలా అంది, చలి, పార్వతీదేవి పంపించిన వాడు సామాన్యుడు అయి ఉండడు, ఎవడో మహోత్తమ వంశంలో పుట్టిన మహావీరుడే అయి ఉంటాడు. అందగాడు, వీరుడు అని నువ్వే చెప్తున్నావు కదా. ఇకపోతే అతడి వంశ వివరాలు మనం తెలుసుకోవాలి అన్నది. ఉషాకన్య ఆదుర్దాపుకోలేక మధ్యలోనూ అందుకొని, అదే వివరాలు ఇలా తెలుసుకోవాలి ఎట్లా? నాకేమీ తోచడం లేదు, నీ చేతులు పట్టుకుంటాను, నువ్వే ఆలోచించి ఏదైనా ఉపాయం చెప్పు అని బళ్ళున మళ్ళీ ఏడ్చింది. కుంభాండపుత్రి మళ్ళీ ఉషను ఓదార్చి ఇలా చెప్పింది, నాకు ఒక ఉపాయం తోస్తుంది, నీకు ఇష్టమైతే చెబుతాను. అప్సరసలలో నీకు చిత్రరేఖ అనే స్నేహితురాలు ఉంది కదా. ఆ రోజు జలక్రీడోత్సవంలో పార్వతీదేవి వేషం వేసి హాస్యాలు చేసింది అదే కదా. దానికి మాయా విద్యలు చాలా తెలుసు. ఇలాంటి రాయబారాలు చేయటం కూడా బాగా చేతనం. పైగా దానికి ముల్లోకాల్లోనూ తెలియని వ్యక్తి అంటూ లేడు, కనుక దాన్ని పట్టుకుంటే నీ పని కావచ్చు అన్నది. వెంటనే ఉషాకన్య చిత్రలేఖను కబురు వేసింది. ఆమె త్వరగానే వచ్చింది. ఆమె వస్తూ ఉండగానే ఉషాకన్య ఆమెను కౌగిలించుకొని ఏడ్చేసింది. చిత్రలేఖ అయోమయంగా చూసింది. ఉషాకన్య తేరుకొని, నా భర్తను నాకు నువ్వు తెచ్చి ఇవ్వకపోతే నేను బ్రతకను అని మళ్ళీ ఏడ్చింది. మాటిమాటికి ఏడుపే. ఈలోగా పక్కనున్నటువంటి చెలికెత్తలు జరిగిన విషయమంతా చిత్రలేఖ వివరించి చెప్పారు.
అన్నీ విన్న చిత్రలేఖ ఉష వంక చూసి, నీ కాబోయే భర్త ఎలా ఉంటాడో అని అడిగింది. ఉషా కన్య అయోమయంగా చూసి, అతడు అందగాడంట, కళ్ళు పద్మంలాగా ఉన్నాయి, నడక మదించిన ఏనుగులాగా ఉంది, ఇంతకన్నా చెప్పలేను అని సిగ్గుపడిపోయింది. కలలో కనపడింది. చిత్రలేఖ ఇలా అంది, చాలా బాగా చెప్పావు. నేను నీ కలలోకి దూరి నీ భర్తను చూడలేను కదా, నేనేం చేయగలుగుతాను అని కొంతసేపు ఆట పట్టించి ఉషాకన్య చేత బ్రతిమాలించుకొని చివరికి ఇలా అంది, సరే నాకు తోచిన ఉపాయం ఒకటి చెప్తాను. నాకు దేవతల్లోనూ దానవల్లోనూ గంధర్వల్లోనూ మానవల్లోనూ ఉన్న అందగాళ్ళ చాలామంది బాగా తెలుసు. నాకు బొమ్మలు వేయటం కూడా బాగా చేతనవును. వాళ్ళందరి బొమ్మలు నీకు వేసి చూపిస్తా. అయితే దానికి నాకు 1 వారం రోజులు సమయం కావాలి. ఆ బొమ్మల్లో నీ భర్త బొమ్మ ఉంటే దాన్ని నువ్వు గుర్తుపడితే వాణ్ణి నా మాయా విద్యలతో కట్టి నీ పాదాల మీద పడేస్తా అన్నది చిత్రలేఖ. ఉషాకన్య ఒప్పేసుకుంది. వారం రోజులు అతి కష్టం మీద గడిచింది. అన్నట్లుగానే 8వ రోజున చిత్రలేఖ కొన్ని వందల చిత్రపటాలను తెచ్చింది. వాటిల్లో ముందు దేవతల బొమ్మలను, తర్వాత దానవుల బొమ్మలను, తర్వాత గంధర్వుల బొమ్మలను ఇలా చూపించుకుంటూ చిట్ట చివరికి మానవుల బొమ్మలను చూపించింది. ఉషాకన్య ఆ బొమ్మలో ఒక బొమ్మను చూసి చటుక్కున కౌగిలించేసుకుంది. కళ్ళు ఇంతవి వేసుకొని, నన్ను దోచిన దొంగ వీడే అంది. అది విని చిత్రలేఖ ఆశ్చర్యపోయి ఇలా అంది, కొంప ముంచేశావే తల్లి, ఇతడు శ్రీకృష్ణ భగవానుడి మనవడు, పేరు అనిరుద్ధుడు, పరాక్రమంలో భయంకరుడు, పర్వతాలనే పెకిలించి పర్వతాల మీదికే విసిరిగొట్టగల మహాబలశాలి. పార్వతీదేవి నీకు అనుగ్రహించిన భర్త సామాన్యుడవుతాడా? నువ్వు అదృష్టవంతురాలివి. నీకు ఉత్తమ భర్త లభించాడు. పైగా మీరు రాజ్యానికి వారికి సఖ్యం లేదు. వాళ్ళకి ఏం చేస్తావో ఏమో అంది. ఏమిటి అంత పని చేసి పెట్టేశావు? అసలు వాళ్లకు మనకు పడదు. ఆ మాట ఉషాకన్య అంత కంగారు పడిపోలేదు. కానీ చిత్రలేఖ 2 చేతులు పట్టుకొని ఇలా అంది, చిత్రలేఖ, నాకు నువ్వే శరణు, నువ్వే గతి. నీకు రాని విద్యలు లేవు, నీకు తెలియని యోగాలు లేవు. నువ్వు ఆకాశంలో సంచరించగలవు, కోరిన రూపం ధరించగలవు. ఇదిగాక మాటల నేర్పుతో నిన్ను మించిన వారు లేరు. నువ్వు తలుచుకుంటే ఎవరైనా లొంగ తీసుకోగలగారు. గట్టిగా చేయి పట్టుకొని, నా భర్తను నాకు తెచ్చి ఇవ్వకపోతే నేను ప్రాణాలతో ఉండను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నది ఉష. ఇది విని చిత్రలేఖ ఇలా అంది, ఉషా, దీంట్లో ఉన్న కష్టం ఏమిటో కొంచెం అర్థం చేసుకో. మీ పట్టణం చుట్టూ ఎంత కాపలాలు ఉంటాయో, ఎన్ని తనిఖీలు ఉంటాయో ఆ ద్వారకా నగరంలో అంతకంటే ఎక్కువ ఉంటాయి. అనుమతి లేకుండా దేవతలు కూడా ఆ ద్వారకా నగరంలోకి ప్రవేశించలేరు. దాని చుట్టూతా ఇనుప కవచం ఒకటి ఉంది. ఆకాశంలోంచి కూడా దిగేందుకు వీలు లేదు. చుట్టూతా మహాసముద్రం. ఇలాంటి నగరంలోకి నేను వెళ్ళేదేలా? వెళితే మాత్రం ఆ అనిరుద్ధుడిని తెచ్చేదేలా? తెస్తే మాత్రం అతన్ని మీ పట్టణంలోకి ప్రవేశపెట్టేదేలా? నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు, మన ఇద్దరిని మించి మీ నాన్నను రక్షించు అని చెప్పింది. అది విని ఉషాకన్య ఇలా అంది, చిత్రలేఖ, నీ యోగ ప్రభావం ఏమిటో నాకు తెలుసు. నువ్వు తలుచుకుంటే అన్నీ చేయగలవు. అన్ని మాటలు ఎందుకు, నా ప్రతిజ్ఞ విను. నేను అనిరుద్ధుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోయానంటే నేను యమలోకానికి చేరేది ఖాయం. కనుక నేను బ్రతకాలి అని నువ్వు అనుకుంటే నా పక్షాన దూతగా వెళ్ళి నా పని చేసిపెట్టు. మళ్ళీ చెబుతున్నాను,
నిన్నే నేను శరణు వేడుతున్నాను. ఆడపిల్లలకు పట్టుదల వస్తే ప్రాణాన్ని లెక్క చెయ్యరు, పుట్టింటికి లెక్క చెయ్యరు, పట్టింపే ముఖ్యము. ఈ మాట నీకు బాగా తెలుసు కదా. పైగా మా నాన్న నా మాట కాదనడనే ధైర్యం నాకుంది. నీ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. వెనుకనే నీ కాళ్ళ వేళ్ళ పడుతున్నాను అన్నది ఉష. ఈ పొగడ్తలకు చిత్రలేఖ బాగా మెత్తబడి, సరేలే నీ మాట కాదనలేను అని అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయింది. బాగా మాయ తెలుసు. ఆకాశానికి ఎగిరిన చిత్రలేఖ ఈ పనిని ఎలా సాధించాలా అని రకరకాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది. అనేక మంది దేవతలకు మహర్షులకు దండాలు పెట్టుకుంది. ధైర్యం చేసి ద్వారకా నగరం దగ్గరకు చేరింది. అక్కడి దాకా చేరినటువంటి చిత్రలేఖ ఏం చేయటమా, ఎలా చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా సముద్రం ఒడ్డున కూర్చొని ధ్యానం చేసుకుంటున్నటువంటి నారద మహర్షి కనిపించాడు. నారద మహర్షిని చూసేసరికి చిత్రలేఖకు కళ్ళు మెరిశాయి. ఆమె తటాలను క్రిందికి దిగి ఆ మహర్షికి నమస్కరించి శిరస్సు వంచుకొని వినయంగా నిలబడి నారద మహర్షి కళ్ళు తెరిచి చిత్రలేఖను ఆశీర్వదించి ఎట్లా వచ్చావని అడిగాడు. చిత్రలేఖ మరోసారి నమస్కరించి ఇలా చెప్పింది, దేవర్షి, శోణితపురంలో బాణాసురుడు మీకు తెలుసు కదా. ఆయనకు ఉష అనే కూతురు ఉంది. ఆవిడకు అనిరుద్ధుడు భర్త అవుతాడని పార్వతీదేవి వరం ఇచ్చింది. ఆ అనిరుద్ధుణ్ణి తెచ్చిపెట్టమని ఉషాకన్య నన్ను బలవంత పెట్టేస్తుంది. ఈ విషయంలో నాకు మీ సహాయం పూర్తిగా కావాలి. నేను చేయబోయే పని వల్ల శ్రీకృష్ణుడికి బాణాసురుడికి పెద్ద విరోధం వచ్చే మాట ఖాయం. దానితో పాటు యుద్ధము వస్తుంది. యుద్ధం వస్తే ఆ బాణాసురుణ్ణి శ్రీకృష్ణుడు జయించగలడు, కానీ అనిరుద్ధుడు జయించలేడు. అందుకే ముందుగా శ్రీకృష్ణుడికి చెప్పకుండా నేను ఏ పని చేయకూడదు. కానీ ఎలా చెప్పాలో తోచడం లేదు. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. మీ అనుగ్రహం వల్ల శ్రీకృష్ణుడు నా మీద కోపించరాదు. ఆయన శపించినా చాలు, నేను భస్మైపోతాను. కానీ మా ఉషా కన్య పని చెడిపోకూడదు, నాకు కష్టం రాకూడదు. దీనికి ఉపాయం మీరే చెప్పాలి అని ప్రార్థించింది చిత్రలేఖ. నారద మహర్షి నవ్వి ఇలా అన్నాడు, చిత్రలేఖ, తెలివైన దానివే, ఉన్నమాట ఉన్నట్టు దాపరికం లేకుండా చెప్పావు. అందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే నాకు పెద్ద యుద్ధం చూడాలని చాలా సరదాగా ఉంది. నాకు యుద్ధప్రియుడు అనే పేరుంది కదా. యుద్ధం పెట్టేవాడిని కదా నేను. యుద్ధం పెట్టి పక్కలో నిల్చొని చూస్తూ ఉంటా. నాకు అదే పని కదా, యుద్ధప్రియుడు. సరే, కానీ నీకు తామసీ విద్య అనే ఒక రహస్య మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని నువ్వు ప్రయోగిస్తే ఎటువంటి వారినైనా సరే మోహింపచేయవచ్చు. ఈ విద్యను ఉపయోగించి అనిరుద్ధుడి గృహంలోకి ప్రవేశించి నీ పని నువ్వు చేసుకో అన్నాడు నారదుడు. చిత్రలేఖ పొంగిపోయి నారద మహర్షి పాదాలకు పట్టి నమస్కారం పెట్టింది. ఆ మంత్రోపదేశం పొంది సరాసరి అనిరుద్ధుడి భవనం దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ భవనం ప్రద్యుమ్నుడి భవనానికి పక్కనే ఉంది. ఆమె వెళ్ళేసరికి అనిరుద్ధుడి భవనంలో చాలామంది స్త్రీలు గానాలు చేస్తున్నారు. ఆ స్త్రీల మధ్యలో అనిరుద్ధుడు కూర్చొని ఉన్నాడు. కానీ అతడు ఆ సంగీత వినోదాల్లో కానీ పాలు పంచుకోకుండా అసంతృప్తిగా కూర్చొని ఉన్నాడు ఒకచోట. అనిరుద్ధుడు ఇలా ఎందుకున్నాడబ్బా అని చిత్రలేఖ అతడి వంక తేరపార చూసింది. అట్లా చూసింది. అలా చూడగా అనిరుద్ధుడికి కూడా స్వప్నంలో ఉషాకన్య కనిపించిందని, ఇది పార్వతీదేవి ప్రభావమేనని చిత్రలేఖకు అర్థమైపోయింది. ఈ మాట తెలిసేసరికి ఆమెకు భయం తగ్గిపోయింది. అమ్మయ్య! కానీ ఇంతమంది మధ్యలో ఉండగా అనిరుద్ధుడితో మాట్లాడడం ఎలాగా అని ఆమె ఆలోచనలో పడిపోయింది.
ఇంతలో అనిరుద్ధుడు కొంచెం పక్కకి వచ్చాడు. వెంటనే చిత్రలేఖ నారదుడు ఉపదేశించిన విద్యను ప్రయోగించేసింది. అనిరుద్ధుడి మాయం చేసి తాను మాత్రం ఆకాశంలోంచి అనిరుద్ధుడికి కనిపిస్తూ మృదువుగా ఇలా విన్నమించింది. వీరా, మీరు క్షేమమేనా? నేను మీకు కలలో కనిపించిన ఉషాదేవి చెలికత్తెను. ఆమె సందేశాన్ని తీసుకొని మీ దగ్గరికి వచ్చాను. కలలో మీరు ఆమెను చూశారు, ఆమె మిమ్మల్ని చూసింది. మీరు కలలోనే దంపతులైపోయారు. మా ఉషాదేవి తన గుండె నిండా మిమ్మల్నే నింపుకుంది. మీకోసమే విలపిస్తుంది, మీకోసమే పరితపిస్తుంది. అందుకే నన్ను మీ దగ్గరకు పంపింది. మీరు దయచేసి అక్కడికి వస్తే ఆమె బ్రతుకుతుంది, లేకపోతే ఆమె జీవించదు. మీ చుట్ట చాలామంది స్త్రీలు ఉండవచ్చు, కానీ మీకోసమే ప్రాణం ఇచ్చే స్త్రీని ఆదుకోవటం మీ కర్తవ్యం కదా. పార్వతీదేవి మీరు తనకు భర్త అవుతారని మా ఉషాదేవికి వరం ఇచ్చింది. ఆ ధైర్యంతో మా ఉషా బ్రతుకుతుంది. దానికి తోడు నేను మీ చిత్రపటాన్ని గీసి ఆమెకిచ్చి అది చూస్తూ ప్రాణాలు నిలుపుకుంటోంది. యదువీరా, ఆ ఉషాదేవి తన శిరస్సును మీ పాదాల మీద ఉంచి మీకు నమస్కరించి మిమ్మల్ని ప్రార్థిస్తుంది. ఆమెకు చెలికత్తెలమైన మేము కూడా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఆమె ఉత్తమ వంశ సంజాత, బలిచక్రవర్తి మనమరాలు, బాణాసుర పుత్రిక. మీకు అన్ని విధాలా తగిన వంశం కూడా అది అన్నది. ఆ మాటలు విని అనిరుద్ధుడు ఇలా అన్నాడు. శుభప్రదురాలా, నేను కూడా ఆమెను స్వప్నంలో చూశాను. అప్పటి నుంచి నా మనస్సులో లేదు. నిరంతరము ఆమె కోసమే తప్పిస్తున్నాను. చిత్రలేఖ, నీకు నా మీద దయ ఉంటే నన్ను ఆమె దగ్గరకు తీసుకువెళ్ళు. నీకు నమస్కరిస్తున్నాను. నా కలను నిజం చెయ్యి అన్నాడు అనిరుద్ధుడు. చిత్రలేఖ సంతోషించి, వీరా, నా స్నేహితురాలి జన్మ ధన్యమైంది, నా శ్రమ సార్థకమైంది, రండి వెళదాం అని అనిరుద్ధుణ్ణి పూర్తిగా అంతర్ధానం చేసి ఆకాశ మార్గంలో ప్రయాణించి సరాసరి ఉషాదేవి భవనంలోకి ప్రవేశించి ఉషాదేవి ఎదుట అనిరుద్ధుణ్ణి ప్రత్యక్షం చేసింది. ఉషాకన్య, ఆమె చుట్టూ ఉన్నటువంటి చలికెత్తలు కంగారుపడి చిత్రలేఖను చూసి తేరుకొని అనిరుద్ధుడికి అందానికి నివ్వెరపోయారంతా ఆశ్చర్యపోతున్నారు. ఉషాకన్య ముందుగా తేరుకొని అనిరుద్ధుడికి నమస్కరించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భవనం లోపలికి తీసుకుపోయింది. వెంటనే ఉషాకన్య చిత్రలేఖను గట్టిగా కౌగిలించుకొని, చిత్రలేఖ, అనుకున్న పని సాధించేశావు, కానీ నాకు అంత కంగారుగా ఉంది. ఈ రహస్యాన్ని ఎలా దాచాలి? 10 మందికి తెలిస్తే ప్రాణాలకే ముప్పు కదా అంది. చిత్రలేఖ నవ్వి, ఉషా, మనం సొంతంగా చేసిన పని అయితే అది దైవం ముందు నిలవదు, కానీ ఇది పార్వతీదేవి అనుగ్రహంతో చేసిన పని కాబట్టి అందుకే నాకు అపూర్వమైన ఆ మాయా విద్య లభించింది. అందుచేత ఈ రహస్యము బయటపడదు అంది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.